Tally Lukesh SAP Software Training. Hello viewers, welcome to Tally Lukesh YouTube channel. So today SAP FICO లో లాస్ట్ క్లాస్లో డన్నింగ్ థియరీ అండ్ ఓవర్వ్యూ గురించి క్లియర్ కట్గా మీతో డిస్కస్ చేశాను. సో టుడే క్లాస్లో కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీతో వన్ బై వన్ డిస్కస్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి, ఓకేనా. సో మినిమం నేను ఒక 50 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకేనా. చూడండి, ఒకసారి కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి. డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూస్తే డన్నింగ్ ప్రొసీజర్ FBMP, కస్టమర్ చేంజెస్ XD02, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, క్రెడిట్ మెమో FB75, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, డన్నింగ్ రన్ F150. ఓకే, వీటిని స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ చూడండి, SAP ఈజీ యాక్సెస్ లోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ ఇస్తున్నాను FBMP, ఎంటర్. సో ఈ విధంగా మెయింటైన్ డన్నింగ్ ప్రొసీజర్ లిస్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ మనలాగే చాలా మంది చేసి ఉంటారంటే, సో వాటిని ఒకసారి మనం చూడవచ్చు. జస్ట్ క్లిక్ చేస్తాను, చూడండి ఇది ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించగలరు, ఓకేనా. సో డన్నింగ్ ప్రొసీజర్ నేమ్, డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్, నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్, ఇలా మనకి ప్రొసీజర్ అని చూపిస్తుంది. దీనికి లాగానే మనం క్రియేషన్ చేసుకోవాలి, ఓకేనా. బ్యాక్ వస్తున్నాను, యా చూడండి, న్యూ ప్రొసీజర్లోకి వెళ్తున్నాను. న్యూ ప్రొసీజర్, ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ నీ కంపెనీకి సంబంధించి నువ్వు ఇవ్వచ్చు. నేను V1 నా కంపెనీకి సంబంధించి ఇచ్చాను. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ మై కంపెనీ, యా డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్. సో 10 డేస్కి ఒకసారి ఇస్తాం కదా మనం, కాబట్టి 10 అని తీసుకుంటే. సో నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ ఎన్ని పంపించచ్చు, మ్యాక్సిమం అంటే మినిమం అంటే 4 పంపించచ్చు. ఇక్కడ 4 తీసుకోవాలి. తర్వాత లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ ఎన్ని రోజులు ఇస్తాం, 3 డేస్ ఇస్తాం. సో తర్వాత ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఒకసారి డ్రాప్ డౌన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటే చూపిస్తుంది, మిగతాటివి కూడా కనిపించాలి అంటే డిస్ప్లే ఆల్ వాల్యూస్ క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఉంటాయి, ఓకేనా. నేను 01, లేకపోతే మీ ఇష్టం. ఇక్కడ చాలా మంది చేసి ఉంటారు కదా, మనం ఇక్కడ ఏదైనా స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఐటమ్, ఓకేనా. ఇది ఇస్తున్నాం. సో తర్వాత ఇక్కడ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్, ఇక్కడ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి ఎప్పుడు వేసేయాలని తర్వాత నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ సెలెక్ట్ చేయండి, ఓకేనా. సో డన్. ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను. యా రెఫరెన్స్ డన్నింగ్ ప్రొసీజర్ హ్యాస్ 0 డన్నింగ్ లెవెల్స్. ఓకే, ఇది ఇలాగే వస్తుంది, ప్రాబ్లం లేదు. యా ఓకేనా, ఆటోమేటిక్గా తీసేసుకుంది కదా. రెఫరెన్స్ డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ ట్యాక్సెస్. డన్నింగ్ ప్రొసీజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది అనేది చెప్తాను, ఓకేనా. ఇలా ఇచ్చిన తర్వాత డన్నింగ్ లెవెల్స్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళండి. సెకండ్ స్టెప్ ఇక్కడికి వెళ్ళాలి. డన్నింగ్ లెవెల్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది, మనం చెప్పాం మినిమం ఒక కస్టమర్కి ఎన్ని డన్నింగ్ లెవెల్స్ పంపించచ్చు, సెండ్ చేయొచ్చు అంటే 4 అని చెప్పాం. సో ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలి ఒక్కొక్క డన్నింగ్ లెవెల్కి అని ఇచ్చుకుంటే, సో ఫస్ట్ డన్నింగ్ లెవెల్ 3, తర్వాత మళ్ళీ 10 డేస్ గ్యాప్ వస్తుంది 13th, తర్వాత మళ్ళీ 10 డేస్ 23, తర్వాత మళ్ళీ 10 డేస్ 33 అంటే నెక్స్ట్ మంత్ అని అర్థం, ఓకేనా. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అనేది ప్రతి డన్నింగ్ లెవెల్ మీద మ్యాక్సిమం ఏ డన్నింగ్ లెవెల్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది అని చూస్తే మనకి 3rd డన్నింగ్ లెవెల్, 4th డన్నింగ్ లెవెల్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మినిమం ఫస్ట్ వన్, సెకండ్ వన్ వాళ్ళకు మనకు ఛాన్స్ ఇస్తాం. వినలేదు అంటే కంపల్సరీగా ఇంట్రెస్ట్ అనేది మనం కౌంట్ చేస్తాం. తర్వాత ప్రింట్ ఫార్మాట్స్ ఆల్వేస్ డన్. సో ఎందుకంటే ఈ ప్రింట్ ఫార్మాట్స్ అనేది మనకు కంపల్సరీగా అవసరం, ఓకేనా. సో కాబట్టి వీటిని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ప్రింట్ ఆల్ ఐటమ్స్, ఇవి కూడా
సెలక్షన్లో పెట్టుకోవాలి. ఓకేనా, కంపల్సరీ ఇవి సెలక్షన్లో ఉండాలి. సో ఎందుకంటే సో మనకి క్లియర్ కట్ కోసం ఎన్ని డన్నింగ్ లెవెల్స్ పంపించాము, సో ఏ లెవెల్లో పంపించాము, ఎప్పుడు పంపించాము అనేది మనకు అవసరం కాబట్టి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏముంది, చార్జెస్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ లీగల్ డన్నింగ్ ప్రొసీజర్ ఆల్వేస్ డన్ ఇన్ లీగల్ డన్నింగ్. ఒకవేళ వాళ్ళు డన్నింగ్ లెవెల్స్ పంపించినా కూడా వాళ్ళు వినలేదు అంటే మనం ఏం చేయాలి, లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. అప్పుడు ఇది మనం వేసి పెట్టుకోవచ్చు. ఓకేనా, ఛార్జెస్ తీసుకుంటున్నాం. కరెన్సీ ఇండియా వచ్చేసి INR. ఓకే ఇవ్వండి. ఓకే, వచ్చిన తర్వాత మనకి ఛార్జెస్ ఏ లెవెల్లో ఎలా మనం కట్ చేస్తాం అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఫస్ట్ 1 2 3 4. ఎందుకంటే ఇలా ఎందుకు 1 2 3 4 ఇచ్చామంటే 4 రన్నింగ్ లెవెల్సే కదా మనం పంపిస్తామని చెప్పాం కస్టమర్కి. సో అందుకోసం ఇక్కడ మనము ఒక్కొక్క డన్నింగ్ లెవెల్కి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తాం అది యాజ్ ఏ కంపెనీ నామ్స్ ప్రకారం అనేది చూసుకుంటాం. ఇక్కడ 100 ఇస్తున్నాను, 200 300 400 కట్ చేసుకుంటామని చెప్తున్నాం. సో ఫస్ట్ డన్నింగ్ లెవెల్ మీద 100 అని, సెకండ్ డన్నింగ్ లెవెల్ మీద 200 అని, థర్డ్ డన్నింగ్ లెవెల్ మీద 300 అని, ఫోర్త్ డన్నింగ్ లెవెల్ మీద 400 అని చెప్తున్నాం. ఇది మన యాజ్ ఏ మన కంపెనీ నామ్స్ పరంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో తర్వాత మినిమం అమౌంట్స్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ 1 2 3 4 డన్నింగ్ లెవెల్స్ 4 అనమాట. తర్వాత మినిమం అమౌంట్ ఎంత, మినిమం ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం ఇచ్చుకుంటాం యాజ్ ఏ కంపెనీ నామ్స్ పరంగా. సో ఇక్కడ నేను పర్సంటేజ్లో ఇవ్వకుండా అమౌంట్ రూపంలో ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డన్నింగ్ లెవెల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి 25 అని, సో తర్వాత 50 అని, తర్వాత 75 అని, తర్వాత 100 అని ఇచ్చుకుంటాం. ఇది నేను అమౌంట్ల రూపంలో ఇచ్చాను. యాజ్ ఏ కంపెనీ రియల్ టైంలో మనకు పర్సంటేజ్ రూపంలో తీసుకుంటారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో డన్. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డన్నింగ్ టెక్స్ట్. డన్నింగ్ టెక్స్ట్లోకి వచ్చిన తర్వాత కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, సో ఇది మ్యాక్సిమం కస్టమర్స్కే ఎక్కువగా యూజ్ చేస్తాం. సో మన కంపెనీ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడే ఉంటుంది. సో చూద్దాం, కొంచెం డ్రాగ్ చేస్తాం కిందికి. లేదు అంటే ఇక్కడ న్యూ కంపెనీ కోడ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి నువ్వు సెర్చ్ చేసిన నీ కంపెనీ కోడ్ ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఆటోమేటిక్ వచ్చేసింది VIV1. సో డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్, వీటిని మనం క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, సేవ్ చేయండి ఒకసారి. ఓకేనా, సేవ్. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనకు ఈ విధంగా చూపించేస్తుంది డన్నింగ్ టెక్స్ట్. ఓకే, సో వీలైతే మళ్ళీ దీన్ని మనం డన్నింగ్ టెక్స్ట్ని మళ్ళీ క్లిక్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా వస్తుందండి ప్రొసీజర్. మనకి డన్నింగ్ టెక్స్ట్ సంబంధించి ప్రొసీజర్ ఇలా వస్తుంది. డన్నింగ్ ఏరియా ఫామ్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఇచ్చాను, 2 3 4 ఈ విధంగా ఇచ్చాము. సో ఇక్కడ మన కర్సర్ పెట్టిన తర్వాత ఫామ్ అని చూపిస్తుంది. ఈ ఫామ్స్ ఏంటంటే డిఫాల్ట్గా మనకు SAP స్టాండర్డ్స్ పరంగా వాళ్ళే ఒక నెంబర్ ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది ఏమనేది నేను చెప్తాను. ఆ ఫామ్ ఏంటి, అది కోడింగ్ లాగా అనుకోండి, లేదంటే ఫామ్ లాగా అనుకోండి. సో డిఫాల్ట్గా SAPలో స్టాండర్డ్స్గా ఇచ్చుంటారు. ఒకవేళ డిఫాల్ట్గా ఎవరైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది క్లిక్ చేస్తాను, చూడండి ఫామ్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత డన్నింగ్ యొక్క స్ట్రక్చర్ ఇలా చూపిస్తుంది. డన్నింగ్ ఫ్రమ్ విత్ ఇంట్రెస్ట్ ఉంటుంది, డన్నింగ్ ఫ్రమ్ వితౌట్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ డన్నింగ్ ఫ్రమ్ విత్ ఇంట్రెస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. స్క్రిప్ట్ ఫామ్స్ అంటారు వీటిని, స్క్రిప్ట్ ఫామ్స్ అని చెప్తాం. దీన్ని సెలెక్షన్ చేస్తున్నాను. సో యాజ్ ఏ SAP స్టాండర్డ్స్ ప్రకారంగా వాళ్ళు ఒక కంప్యూటర్ అని ఇచ్చి ఉంటారు, అవుట్పుట్ డివైస్, అది మనం ఇక్కడ ఇచ్చుకోవాలి, LP01. సో తర్వాత ఇక్కడ SAP కవర్ పేజ్,
ప్రింట్ అనివ్వండి. సో తర్వాత ప్రింట్ ప్రివ్యూ. సో ఇక్కడ చూసారా, ఈ విధంగా మనకు ప్రింట్ ప్రివ్యూ అని చూపించారు. ఫస్ట్ డన్నింగ్ లెటర్, సెకండ్ డన్నింగ్ లెటర్ అని. యాజ్ ఏ మనం క్లయింట్స్ ప్రకారంగా చూసుకుంటే క్లయింట్స్కి ఎలా కావాలనో క్లయింట్స్తో డిస్కస్ చేసి తర్వాత అబాబర్ని మీట్ అయ్యి, సో లోగో ఎటుపక్క ఉండాలి, కస్టమర్ పేరు ఎటుపక్క ఉండాలి, బిల్లు ఎటుపక్క ఉండాలి, అడ్రస్ ఎటుపక్క ఉండాలి అనేది మనం క్లయింట్తో డిస్కషన్ చేసి అతనికి నచ్చిన విధంగా మాట్లాడి తర్వాత అబాబర్తో కూర్చొని మనం వాటిని సెట్ చేయాలి. ఇక్కడ డిఫాల్ట్ ఫార్మాట్స్ నార్మల్గా ఉంటాయి ఎస్ఐపిలో. అలా కాకుండా క్లయింట్కి నచ్చినట్టు విధంగా డన్నింగ్ నోటీస్ ఎలా ఉండాలి అనేది కూడా మనం చూపెట్టచ్చు. ఓకేనా, ఇది జస్ట్ నార్మల్ ఫార్మాట్. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాం. ఓకే, బ్యాక్. ఓకేనా, ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో డన్. తర్వాత ఇక్కడ నార్మల్ చెప్పాను కదా, స్క్రిప్ట్ ఫామ్స్ ఉంటాయి. వాటిని ఇక్కడ టైప్ చేద్దాం. అది ఏంటంటే F150 _ BE _ done _01. సో దీనినే 4కి ఇవ్వాలి. ఎందుకంటే 4 డన్నింగ్ లెవెల్స్ కదా మనం ఇస్తామని చెప్పాము. సో కాబట్టి మనము 4 డన్నింగ్ లెవెల్స్కి సేమ్ స్క్రిప్ట్ ఫామ్ అనేది ఇవ్వాలి. ఓకేనా, చూడండి. ఓకే, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి. ఒకవేళ మనం ఇక్కడ డిస్ప్లే ఫామ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళైనా చూడొచ్చు. ప్లేస్ ద కర్సర్ అనే వ్యాలిడ్ ఎంట్రీ. ఓకే, ఇది మనం నార్మల్గా స్క్రిప్ట్ ఫామ్ ఇచ్చాము కాబట్టి చూపించట్లేదు. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని డిస్ప్లే ఫామ్ కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే డన్, లివ్ ఇట్, దాంతో అవసరం లేదు. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. సో నేను చెప్పాను స్టార్టింగ్లో మీకు ఓన్లీ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ మాత్రం ఎస్ చేసుకోమని. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ డన్నింగ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్, డన్నింగ్ ఈవెన్ ఫర్ క్రెడిట్ అకౌంట్ బ్యాలెన్స్, ఇవి చాలా కంపల్సరీగా అవసరం. క్రెడిట్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా టిక్ చేసుకోవాలి. లేకపోతే మనకు ఎంతెంత పెండింగ్ ఉంది, ఎంతెంత కస్టమర్ ఇవ్వాల్సి వచ్చింది అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి, కంపల్సరీగా దాన్ని ఎస్లో పెట్టుకోవాలి. సో అంతకుముందుగా మనం ఏం చేయాలి, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ దీన్ని సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్స్ వెండర్స్ రెండు చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే డౌన్ పేమెంట్ ఏ, తర్వాత ఎఫ్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. సో ఇక్కడ వెండర్ సైడ్ కూడా డౌన్ పేమెంట్ అండ్ కరెంట్ అసెట్స్, ఎఫ్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఈ రెండింటిని మనం టిక్స్లో పెట్టుకోవాలి. ఓకేనా, కమ్ బ్యాక్. చూసారా, ఆటోమేటిక్గా డన్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఆటోమేటిక్గా టిక్ పడిపోయింది. ఎందుకోసం, స్పెషల్ జిఎల్ ఇండికేటర్లో వెళ్ళి మనం టిక్ పెట్టుకుంటేనే ఆటోమేటిక్గా వచ్చేసింది. అండ్ దెన్ ఇది కూడా క్లిక్ చేసుకొని సేవ్ చేద్దాం. సేవ్. ఓకే, క్లియర్. సో డన్. ఇంతటితో మనకి డన్ యొక్క ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేశాం. ఓకే, కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే చూడండి, కస్టమర్ చేంజెస్ XD02. ఈ డన్నింగ్ ప్రొసీజర్ మనం ఏదైతే క్రియేషన్ చేసామో FBMPలో, అది ఏ కస్టమర్కి అయితే మనము సేల్ చేస్తూ ఉంటామో, అంటే కస్టమర్కి ఇన్వాయిస్ పోస్ట్ చేస్తూ ఉంటామో, ఆ కస్టమర్ సంబంధించి డన్నింగ్ ప్రొసీజర్ అనేది బ్యాక్ ఎండ్లో డిఫైన్ చేయాలి. సో అప్పుడు మనం కస్టమర్కి సంబంధించి బ్యాక్ ఎండ్లో డిఫైన్ చేయడానికి, సో వెళ్ళి చూడడానికి XD02లోకి వెళ్ళి చేంజెస్ చేయాలి, యాడ్ చేయాలి. ఓకేనా, సో చూద్దాం. /n XD02. నువ్వు ఏ కస్టమర్కి అయితే పోస్ట్ చేయాలనుకుంటావో ఒక కస్టమర్ని సెలెక్ట్ చేసుకోండి, XD02. సో ఇక్కడికి వెళ్ళండి, కంపెనీ కోడ్, ఇక్కడ వచ్చేసి సంథింగ్ ఏదో ఒక పేరు తీసుకోండి. ఇక్కడ వివో ఎంటర్ప్రైజెస్, సెలెక్ట్, ఎంటర్. చాలా సింపుల్ అండి, ప్రాబ్లం ఏం లేదు, నిదానంగా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది.
ఓకేనా, 1-2 సార్లు చేయాలి అంతే. కంపెనీ కోడ్, డేటా, కరెస్పాండెన్సీ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఇవ్వాలి. సో నువ్వు ఏదైతే ఎఫ్బిఎంపీలో క్రియేషన్ చేసావో అది ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. చూడండి, కిందికి వద్దాం. వచ్చిందా? VI-V1 డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ వివో. దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇది కంపల్సరీగా కస్టమర్ మాస్టర్లో కంపల్సరీగా దీన్ని అసెండ్ చేయాలి బ్యాక్ ఎండ్లో, లేకపోతే ఎంట్రీస్ పడవు. ఒకవేళ డన్నింగ్ బ్లాక్ చేసామనుకోండి, ఇంకా ఆ కస్టమర్కి మనము నోటీసులు అనేది పంపించాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా బ్లాక్ ఉందని చూపిస్తుంది. ఎందుకంటే వెళ్ళవు, ఎందుకంటే బ్లాక్ చేసావు కాబట్టి. ఇవి తర్వాత చెప్తాను. సో మనం ఏవైతే లాస్ట్ డేట్లో డన్నింగ్ లెవెల్ 4 పంపించి ఉంటామో ఆ డేట్ ఇక్కడ వస్తుంది. తర్వాత ఎన్ని డన్నింగ్ లెవెల్స్ నువ్వు జనరేట్ చేసావో ఆ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది. అది చూపిస్తాను. ఓకేనా, సేవ్ చేయండి. సో చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఓకే, సో కస్టమర్ చేంజెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వెళ్ళి చేద్దాం. FB70లోకి వెళ్ళి ఎంట్రీస్ని పాస్ చేస్తాను డిఫరెంట్ డేట్లలో. ఓకే, చూడండి, FB70. సో ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్. ఇక్కడ వెళ్తున్నాను, డ్రాప్ డౌన్ చేశాను. ఎంటర్. సో నేను బ్యాక్ ఎండ్లో ఎంట్రీస్ పాస్ చేస్తాను. ఓకే, అది గమనించండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లాస్ట్ మంత్ ఎంట్రీస్ పాస్ చేస్తాను. ఓకే, లాస్ట్ మంత్లో 02.08.22 రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ వచ్చేసి 09. సో 2వ తారీఖున ఎంట్రీ పాస్ చేస్తున్నా. 02/08/20,000. ఇక్కడ వచ్చేసి జిఎల్ అకౌంట్ వచ్చేసి సేల్స్ తీసుకుంటున్నాను. సేల్స్ అకౌంట్ స్టార్. సో వాల్యూ డేట్, ఆ డేట్ ఇస్తున్నాను 02/08 ప్లస్ వివో బిజినెస్ ఏరియా. ఎంటర్. ఓకే, ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్. ఓకేనా, ఆటోమేటిక్గా వచ్చేసిందా? ఇక్కడ మనకి గ్రీన్ కలర్ పడిందంటే సక్సెస్ అని అర్థం. సిమ్యులేట్. సో 01 వచ్చేసి వివో ఎంటర్ప్రైజెస్, 50 వచ్చేసి సేల్స్ అకౌంట్, అండ్ దెన్ సేవ్ ఇట్. ఓకేనా, ఒక ఎంట్రీ పాస్ చేశాను. సో మళ్ళీ అదే పర్సన్కి పాస్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 03/08 10 30,000 కస్టమర్ ఇన్వాయిస్ ఇంటూ 03/08 ప్లస్ బిజినెస్ ఏరియా వివో. ఎంటర్. సిమ్యులేట్. సో లాస్ట్ మంత్లో 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున, 5వ తారీఖున ఎంట్రీస్ పాస్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి డన్నింగ్ లెవెల్కి 10 days గ్యాప్ ఉండాలి కదా, అందుకోసం. నెక్స్ట్ 04/08/22 అండ్ దెన్ 11 వచ్చేసి 50,000. టెక్స్ట్ వచ్చేసి కస్టమర్ ఇన్వాయిస్, సేల్స్ వచ్చేసి స్టార్,
వాల్యూ డేట్ 04/08/22 ప్లస్ PO. Enter, simulate and then save it. సో 2 తారీఖున 3 తారీఖున 4 తారీఖున 5th తారీఖున కూడా ఎంట్రీ పాస్ చేస్తున్నా. Enter, simulate, save. ఓకే, 4 కస్టమర్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేశాను. ఓకే, సో డన్. నెక్స్ట్ వచ్చేసి లైక్ 13th నాడున ఒక ఎంట్రీ పాస్ చేస్తాను. నెక్స్ట్ మంత్ 13/08/22. ఓకేనా, 10 days గ్యాప్తో చేస్తున్నాను. ఎంటర్, సిమ్యులేట్. సో 13th తారీఖున పోస్ట్ చేశాను. సేవ్. నెక్స్ట్ 23 తారీఖున పోస్ట్ చేస్తున్నాను. 23. సిమ్యులేట్, సేవ్. ఓకేనా, 2, 3, 4, 5, 13, 23 నాడున నేను సో ఎంట్రీస్ పాస్ చేశాను. 10 days గ్యాప్తో. ఇప్పుడు డిస్ప్లే చూద్దాం. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N ఒకసారి చూపిస్తాను. /n FBL5N. సో కస్టమర్ అకౌంట్ 508, కంపెనీ కోడ్ వివో అండ్ దెన్ ఎగ్జిక్యూట్. ఓకే, చూసారా, 2, 3, 4, 5, 13, 23. ఓకేనా, సో తర్వాత క్రెడిట్ మెమోకి సంబంధించి కూడా 2 ట్రాన్సాక్షన్ పోస్ట్ చేద్దాం. క్రెడిట్ మెమో FB75. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. FB75. FB75 కస్టమర్ క్రెడిట్ మెమోకి వచ్చేసాను. సో ఇక్కడ సేమ్ పర్సన్ తీసుకుంటున్నాను. 13th 8 డేట్ ఇచ్చాను. కస్టమర్ 80,000. కస్టమర్ ఇన్వాయిస్ GL అకౌంట్ స్టార్ వాల్యూ డేట్ బిజినెస్ ఏరియా. ఎంటర్, పేమెంట్ టర్మ్స్, సిమ్యులేట్. ఓకేనా, సో సేవ్. డాక్యుమెంట్ పోస్టెడ్. సో తర్వాత 23 తారీఖున ఇంకోటి ఇస్తాను. సేమ్ పర్సన్తోనే క్రియేట్ మెమో ఇస్తున్నాను. 23. డిఫరెన్స్ మీకు తెలియడం కోసం 1 lakh. /23 8 తారీఖున ఇస్తున్నాను. ఎంటర్, సిమ్యులేట్, సేవ్. ఓకే, ఇప్పుడు చూడండి, FBL5Nలోకి వచ్చాను. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. చూసారా, కొంచెం కిందికి వద్దాం. చూసారా, DR అంటే మనకి కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, DG అంటే కస్టమర్ క్రెడిట్ మెమో,
ఓకేనా. సో కొంచెం కిందికి వస్తే టోటల్ అమౌంట్ ఎంత 90,000. ఓకే, ఇక్కడ చూడండి, లైక్ చాలా పోస్ట్ చేస్తున్నాం కదా. యా 20, 30, 50, 40, 60, 70, 80 అలా పోస్ట్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏముంది ఇక్కడ, డన్నింగ్ రన్ F150 /n F150 ఎంటర్. వచ్చామా, డన్నింగ్ రన్ లేక వచ్చాం. ఓకే, టుడే డేట్ ఇస్తున్నానండి నేను 13/09/22. ఐడెంటిఫికేషన్ VI V1 ఇచ్చా. పారామీటర్స్, సో డన్నింగ్ డేట్ టుడే డేట్ ఇస్తున్నాను. సేమ్ కంపెనీ కోడ్, కస్టమర్, సేమ్ మనము ఏపీపీ ఎలా చేసామో సేమ్ అదే విధంగా దీనికి కూడా అలాగే చేయాలి. డన్నింగ్ రన్, అడిషన్ లాగ్ సేమ్. ఓకే, సేవ్. ఓకే, పారామీటర్స్ వర్ మెయింటైన్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, డన్. నెక్స్ట్ షెడ్యూల్ చేయాలి. షెడ్యూల్ ఇక్కడ LP01 కంటిన్యూ, స్టార్ట్ ఇమ్మీడియట్లీ, తర్వాత డన్ ప్రింట్ విత్ షెడ్యూలింగ్, ఇది కూడా క్లిక్ చేయండి. షెడ్యూల్ అండ్ దెన్ ఎంటర్. ఓకేనా. సో 1 డన్నింగ్ నోటీస్ జనరేటెడ్ ఆఫ్ విచ్ 1 ఆర్ టు బి సెంట్, ఎంటర్. సో సక్సెస్ఫుల్గా కస్టమర్ది అండ్ వెండర్ది మనకి సక్సెస్ఫుల్గా డన్నింగ్ నోటీస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, అండ్ దెన్ సో ఇప్పుడు చూడండి, ఇలా క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, డన్నింగ్ లిస్ట్లోకి వెళ్దాం. డన్నింగ్ లిస్ట్, సో ఇది నార్మల్గా డిఫాల్ట్గా వచ్చేస్తుంది, అలాగే పెట్టి ఉంటారు కాబట్టి. ఓకే, సో చూసారా, మనము ఎన్ని అయితే కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసామో, సో తర్వాత కస్టమర్ క్రెడిట్ మెమో పోస్ట్ చేసామో అన్నీ పిక్ అయ్యాయి, టోటల్గా పిక్ అయిపోయాయి. చూడండి, ఓకేనా. క్లియర్ కట్గా ఒకసారి టోటల్గా మీరు చూడొచ్చు. ఓకే, బ్యాక్. సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, శాంపిల్ ప్రింట్అవుట్ చూద్దాం. శాంపిల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ. సో ఇక్కడ కస్టమర్ని తీసుకున్నాం, వివో ఎంటర్ప్రైజెస్, అండ్ దెన్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా డిస్ప్లేని సెలెక్ట్ చేయండి. చూసారా, ఫస్ట్ డెన్నింగ్ లెటర్ సక్సెస్ఫుల్గా మనకి రీచ్ అయ్యింది. సో డన్నింగ్ ఛార్జెస్ ఎంత వేశారో 100 రూపీస్. 100 రూపీస్ మనకి డన్నింగ్ ఛార్జెస్ చూపిస్తుంది. సో టోటల్ ఆఫ్ డ్యూ ఐటమ్స్ 90,100, బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్ 90,000. ఇది మనకి ఫస్ట్ డన్నింగ్ లెటర్. ఓకే, క్లియర్ వచ్చిందా ఫస్ట్ డన్నింగ్ లెటర్ క్లియర్గా? ఓకే, సో డన్. ఇలా చేయాలి. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్. ఓకే, క్లియర్గా అర్థమైపోయిందా? సో ఇప్పుడు డన్, అప్పుడు మనకు సక్సెస్ అవుతుంది. ఓకేనా. చూడండి, లైక్ 24 ఇస్తున్నాను, 24/09/22. ఇక్కడ వచ్చేసి 3 ఇస్తున్నాను, ఎంటర్. ఎందుకంటే సేమ్ డేట్ ఇచ్చాను కాబట్టి అది చూపించలేదు. 24, ఎందుకంటే డేట్ అనేది కంపల్సరీగా మార్చాలండి.
additional log, save it, schedule LP01, schedule, and then enter. సో సక్సెస్ఫుల్గా నెక్స్ట్ డేట్లో డన్నింగ్ నోటీస్ అనేది సక్సెస్ఫుల్గా రీచ్ అయింది. ఓకేనా, ఒకసారి డన్నింగ్ లిస్ట్ చూద్దాం. ఓకే, వచ్చిందా? లెవెల్ 2 డన్నింగ్ నోటీస్ 2 వచ్చేసిందా? కమ్ బ్యాక్. సో శాంపుల్ ప్రింట్అవుట్ LP01, కంటిన్యూ, డిస్ప్లే. సెకండ్ డన్నింగ్ లెటర్ క్లియర్ వచ్చిందా? 200 డన్నింగ్ ఛార్జెస్ 200 సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయింది. ఓకే, సో డన్. కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు 2/9 అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ డేట్ ఇస్తాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక 10 days యాడ్ చేస్తాను అనుకోండి. లైక్ ఒక 2 days ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. 06/10/22 ఇక్కడ 3 ప్లేస్లో 4 ఇస్తున్నాను. ఎంటర్. పారామీటర్స్ 06/10/2022 06/10/2022 కంపెనీ కోడ్, additional log, customer, and then save it. Parameters were maintained. Then schedule LP01, continue, schedule, enter. So successfully completed. And then next dunning list. Okay, వచ్చిందా? 3 dunning notice 3. ఓకే, క్లియర్. సేమ్ అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయాయి. బ్యాక్. శాంపుల్ ప్రింట్అవుట్ LP01, కంటిన్యూ, డిస్ప్లే. చూసారా? థర్డ్ డన్నింగ్ లెటర్ క్లియర్ కట్గా చూపించేస్తుంది 06/10/2022లో. సో డన్నింగ్ ఛార్జెస్ ఎంత పడ్డాయి ఇక్కడ? 300 మనకి పడినట్టు చూపిస్తుంది. ఓకే, కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక 10 days యాడ్ చేస్తున్నాను. లైక్ 20 తారీఖున ఇస్తున్నాను. ఐడెంటిఫికేషన్ 5 ఇస్తున్నాను. ఇక్కడ పారామీటర్స్ 20/10/2010 కంపెనీ కోడ్, కస్టమర్, అడిషనల్ లాగ్, కస్టమర్, సేవ్, షెడ్యూల్ LP01, కంటిన్యూ, షెడ్యూల్, ఎంటర్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో డన్నింగ్ లిస్ట్. ఓకే, చూసారా? డన్నింగ్ నోటీస్ 4 జనరేట్ అయింది. బ్యాక్. శాంపిల్ ప్రింట్అవుట్ LP01, కంటిన్యూ, డిస్ప్లే. సో 4th ఇంటర్నల్ డన్నింగ్ లెటర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో డన్నింగ్ ఛార్జెస్ 400. చూసారా? ఈ విధంగా డన్నింగ్ లెవెల్స్ అనేది 4 మనం జనరేట్ చేయడం జరిగింది. సో మనం ఏవైతే ఛార్జెస్ ఇచ్చామో దాన్ని బట్టి మనకి ఆటోమేటిక్గా చూపించేస్తుంది. ఓకేనా? సో తర్వాత ఇక్కడ మనం ప్రింట్ లాగ్ సెలెక్ట్ చేయొచ్చు. ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వచ్చి ఉంటే ఇక్కడ మీకు చూపించేస్తుంది ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయో అనేసి. క్లియర్ కట్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో తర్వాత చూడండి. కమ్ బ్యాక్ /n ఎస్. నెక్స్ట్ స్కూల్ అని ఉంటుందండి. స్కూల్ ఇది వచ్చేసి ఏంటనే చూద్దాం. SP01, ఎంటర్. ఎగ్జిక్యూట్. సో మనం ఏవైతే చేసి ఉంటామో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది స్కూల్లో.
సో ఇక్కడ చూడండి ఎస్ఏపి స్క్రిప్ట్ దీన్ని సెలెక్ట్ చేస్తాను. చూసారా, రన్నింగ్ 4th లెటర్. తర్వాత ఇది క్లిక్ చేస్తున్నాను, రన్నింగ్ 3rd లెటర్, ఎస్కేప్. దీన్ని క్లిక్ చేస్తున్నాను, రన్నింగ్ 2nd లెటర్. సో తర్వాత దీన్ని క్లిక్ చేస్తున్నాను, రన్నింగ్ 1st లెటర్. మనం ఏవైతే చేసామో అవన్నీ ఈ ప్లేసెస్లో ఉంటాయి. ఓకేనా. సో కమ్ బ్యాక్. ఇది SP01లో చూడవచ్చు, స్కూల్ రిక్వెస్ట్ సెలెక్షన్ స్క్రీన్ అంటారు. ఓకేనా. సో /n బ్యాక్. సో తర్వాత అదే విధంగా SM37లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. SM37 ఎంటర్. షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్. సో మనం ఏవైతే చేసామో, ఏ డన్నింగ్ లెవెల్స్లో అయితే జనరేట్ అయ్యాయో అవి ఇక్కడ చూపిస్తాయి. చూడండి, వీటిని స్కూల్ లిస్ట్ అంటారు. ఫినిష్డ్ అంటే ఏ డేట్లో ఫినిష్ చేసామనేది ఇక్కడ చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇలా మనం చూడొచ్చు. సేమ్ ఇంతకుముందు SP01లోకి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళి చూపిస్తుంది. చూడండి, మనం ఏవైతే క్రియేషన్ చేసామో, డన్నింగ్ పంపించామో అవి ఇక్కడ చూపిస్తుంది. థర్డ్ రన్నింగ్ లెటర్, సెకండ్ రన్నింగ్ లెటర్. ఓకే, చూసారా ఎంత ఈజీగా మనం చేసామో ఈరోజు రన్నింగ్ ప్రాసెస్. ఫస్ట్ రన్నింగ్ లెటర్ ఇలా అండి. ఇలా మనం సింపుల్గా డన్నింగ్స్ 4 రన్నింగ్ నోటీసెస్ ఎలా చేయాలి అనేది మీతో డిస్కస్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంది, చేయడానికి తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. మరిన్ని నోటిఫికేషన్స్ కానీ వస్తాయి, మీకు మరిన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు రీచ్ అవుతుంది. సో ఈ వీడియోకి మినిమం ఒక 100 లైక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి కంపల్సరీగా. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.